ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృపను బట్టి గడిచిన కాలమంతటిలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయాన్ని ధ్యానించాం. ఇప్పుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రికను ధ్యానిస్తున్న మొదటి అధ్యాయం. ఈ పత్రిక 55-56 సంవత్సరాల మధ్య క్రీస్తు శకం రాయబడింది. కొరింథీ పట్టణంలో క్రీస్తు సంఘానికి పౌలు గారు మొదటి లేఖ, ఇది 2వ లేఖ పత్రిక. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలును, మన సహోదరుడైన తిమోతియును, కొరింథీయులో ఉన్న దేవుని సంఘమునకు, అకేయనంతటనున్న పరిశుద్ధులందరికీ శుభమని చెప్పి వ్రాయినది. మొదటి వచనంలో చక్కటి పరిచయం చేస్తున్నారు. క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలు అన్నాడు. దేవుని చిత్తం వలన అపోస్తలత్వము, శిష్యత్వము, రక్షణ సమస్తము దేవుని చిత్తమే. దేవుని చిత్తం లేకుండా ఏమీ జరగదు. కనుక లోక మానవులందరూ కూడా దేవుడి చిత్తానికి శిరస్సు ప్రభు నమ్మిన వారు ఎల్లప్పుడూ శిరస్సు వచ్చి ఆయన ఆజ్ఞను, ఆయన వాక్యమును చిత్తశుద్ధితో, వినయ భయభక్తులతో స్వీకరించారు. ఎందుకంటే ఇది దేవుడి వాక్యం. వందనాలు చాలా చాలా సంతోషం. దేవుడి వాక్యం చిత్తశుద్ధితో స్వీకరించాలి. ఆయనను ప్రశ్నించే హక్కు మాకు లేదు. ఆయన ఏమైతే చెప్పారో ఆ ప్రకారం ఇంతేగా వెళ్ళాలి. ఆయన ఎదిరించే ప్రశ్నించే హక్కు మానవుడికి లేదు. లోకంలో ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించకుండా ముందుగానే పరిశుద్ధ గ్రంథము ప్రతి విషయాన్ని లోకానికి ఇచ్చారు. అదే పరిశుద్ధ గ్రంథం బైబిల్. పాత నిబంధన, కొత్త నిబంధన. పాత నిబంధన నుండి అది చరిత్ర గ్రంథంగా ఇచ్చి కొత్త నిబంధన ఆచరించే గ్రంథంగా మనకి ఇచ్చారు. అందులో ముఖ్యమైన పత్రికలు. లోకమంతా క్రైస్తవులను ముందుగా ఇశ్రాయేలు ప్రజలైతే త్వర అంటారు. ఆదికాండం, నిర్గమకాండం, లేవీకాండం, శిక్షాకాండం, ద్వితీయోపదేశకాండం, 5 కాండాలు త్వర అంటారు. అక్కడ ఆగిపోయేవాడు. మళ్ళీ బయట కదా అదే ఎప్పుడు చదువుకుంటాడో అదే నమ్ముతాడు. లోక ప్రజలందరూ కూడా పాత నిబంధన అంతా ఇంకా బలంగా నమ్ముతున్నారు, ఆచరిస్తున్నారు. కీర్తనలు, సామెతలు, పాత నిబంధన ఎక్కువగా ఇష్టపడతారు. తదుపరి ప్రభు నెలలో సువార్తలకు లోబడి సువార్త నమ్ముతారు. సువార్తను అందించేసి ప్రభు నమ్ముతారు. కానీ సంఘం స్థాపించిన తర్వాత పత్రికలు అపోస్తలుల ద్వారా లోకానికి క్రైస్తవులు అందించాడు దేవుడు. పత్రికల దాకా రారు. పత్రికలు వచ్చిన వాడే ఆచరించేవాడు, దైవ చిత్రాన్ని ఆచరించేవాడు. పత్రికలు వస్తేనే, పత్రికలు రాకపోతే అతను దైవ చిత్రాన్ని ఆచరించేవాడు కాదు. ఆ విధంగా పరిశుద్ధ గ్రంథము
సంపూర్ణం చేయబడినది. ఎందుకంటే అపోస్తుల బోధ క్రొత్త నిబంధన ఏంటంటే అపోస్తుల బోధ. అపోస్తుల బోధ ప్రకారమే ఈవేళ ప్రభు నమ్మిన వాడు క్రైస్తవుడు లోపడాలి. యోహాను సువార్త 17వ అధ్యాయము యేసు ప్రభు యొక్క ప్రార్థన, ఆయన చిత్తము, ఆయన వాగ్దానం కూడా 17వ అధ్యాయము చూద్దాం. ముందుగా ఎందుకంత ఖచ్చితంగా మన బైబిల్ పరిశీలించాలి. పత్రికలో ఎంత అవసరమైనది చెప్పాడంటే 21 చదువుతాం. మరియు నీవు నాకు పంపినవని లోకము నమ్మనట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేను ఉన్నలాగున వారిలో మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రమే ప్రార్థించడం లేదు, వారి వాక్యం వలన నా యందు విశ్వాసం వచ్చి వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాడు. వారి వాక్యం అంటారు. దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తుకు ఇచ్చే వాక్యము తండ్రి మాట్లాడాడు. ఆయన ఎప్పుడు కూడా ఆ తండ్రి మాటలు యేసు ప్రభు వారు అందించారు. ఆ తండ్రి మాటలు మన పరిశుద్ధాత్మ ద్వారా అందించబడ్డాయి. అవి అపోస్తుల ద్వారా లోకానికి ఇచ్చారు. కానీ ఇప్పుడు లోకంలో ఎవరి మాటలు తీసుకోవాలి అంటే ప్రభు వారు వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఎవరు వారు అపోస్తులు. ఎవరంటే ఎవరు మాట్లాడారు? వారి వాక్యం వలన, వారి మాట వలన అనమాట. అపోస్తుల బోధ లేకపోతే విశ్వాసి తన ఆత్మను రక్షించుకోలేడు. భౌతిక ఆశీర్వాదాలు పొందుతాడేమో తప్ప విశ్వాసంలో ఆత్మ రక్షించుకోలేడు. కారణం ఏంటంటే లోకమంది ఒకే మాట నమ్ముతున్నారు. ప్రభు నమ్మిన క్రైస్తవులు కనబడే వాళ్ళందరూ కూడా ఏంటంటే మార్క్స్ వార్త 9:23 నమ్ముట జీవానైతే నమ్మవాని సమస్తమును అది. యేసు ప్రభు వారు ఒక అనారోగ్యం బిడ్డను తండ్రి తీసుకుని వస్తే అతనిని మాట్లాడుతూ ఎంతకాలం నుంచి ఈ బాధ వ్యాధి ఉందని అడగచ్చు. ఆయన అడిగినప్పుడు వారి గురించి అని దాన్ని చెప్పినప్పుడు అయితే చెప్పేసి గురికోలేదండి. అనుమానిస్తున్నాడు. ఆయన ఏమైనా నీ వల్ల అయితే అని అంటాడు ఆయన యేసు ప్రభుతో. ఏమైనా నీ వల్ల అయితే మాకు సహాయం చేయమని అడిగినప్పుడు వెంటనే ప్రభు అంటారు, నమ్ముడు నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తము లోకానికి వచ్చేసింది. అక్కడ చూపించి అక్కడ మాట్లాడుతూ లోకానికి ఇచ్చాడు. నమ్మడం ఆశీర్వాదకరం, నమ్మడం మేలుకరం, నమ్మడం క్షేమకరం. మరి ఆత్మకి ఏముందామని కుటుంబానికి శరీరానికి బాగుంది సరిపోదా? ఆత్మకి ఏమవుదా? ఆత్మ కావాలి కదా, ఆత్మ నిత్యము కదా. నిత్యముడి ఆత్మ ఏమవుదా అంటే యేసు ప్రభు కేవలం శరీరానికి కుటుంబానికి మేలు చేయడానికి వచ్చాడా? తాత్కాలికంగానే ఆయన మొక్కుబడి దేవుడు ఉన్నాడా? మొక్కుబడి దేవుడు కాడు అనే విషయాన్ని ఖచ్చితంగా లోకం తెలుసుకోవాలి. ఇవాళ క్రైస్తవులు ముందుగా తెలుసుకోవాలి. కనుక కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం ధ్యానిస్తున్నాం. మనం ప్రతి వారము బైబిల్ క్లాస్లో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, 1వ పత్రిక ఏంటండి? రోమ పత్రిక ఏంటి? 1వ పత్రిక ఏంటి? కొరింథీయులకు 2వ పత్రిక ధ్యానిస్తున్నాం. అందులో 1వ వచనంలో దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలు అన్నాడు. ఇప్పుడు అపోస్తలుడు పౌలు గారు కూడా ఏమైనాడంటే అపోస్తలుడు. ఇప్పుడు అపోస్తలుడు బోధ లోకానికి ఎంత అవసరమో 12 శిష్యులు, అందులో అపోస్తలుడు పౌలు కూడా ఆయన ఎందుకు ఉన్నాడు? సత్యాన్ని చెప్పడానికి పంపించాడు. ఆయన మన సహోదరుడైన తిమోతిను ఆయన సహసేవకులు కొరింథీయుల దేవుని సంఘమునకులో అన్నాడు. సంఘం ఎవరంటే
దేవుడిది. ఇదే విషయాన్ని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ వచనంలో కూడా ఇదే మాట చెప్తున్నారు. చూద్దాం. 2 సార్లు చెప్పారండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ వచనంలో కూడా అక్కడ కూడా సభ కొరింథీయులో ఉన్న దేవుని సంఘమునకు అని కూడా అదే మాట. కొరింథీయులో ఉన్న దేవుని సంఘం చాలా ఏ సంఘం అంటే దేవుని సంఘం. కొరింథీ పట్టణంలో ఏ సంఘం ఉంది? దేవుని సంఘం. కానీ 2 సార్లు 2 పత్రికలు మొదటి అదే పరిచయం అనగా అనండి. తర్వాత దేవుని సంఘం అనే మాట తిమోతి పత్రిక 3వ అధ్యాయము అంత ఖచ్చితంగా నొక్కి చెప్పారంటే అపొస్తలులు రాయబడింది, ముద్రించబడింది. దాన్ని మాత్రం వ్యవసాయం మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో కూడా ఆ సంఘంలో చక్కగా మాట దేవుని సంఘం అనే మాటకి అక్కడ కూడా చాలా చక్కగా తెలియజేస్తున్నారు. 3:17 దేవుని మందిరంలో దేవుని మందిరంలో పడ్డాడు. ఏంటంటే నేను ఆలస్యం చేసిన దేవుని మందిరంలో అనగా దేవుని మందిరంలో ప్రారంభించారు. ఒకటి కాబట్టి 2 సంగతి ఎక్కడ ఆ దేవుని మందిరాన్ని ఏం చెప్తానంటే జీవముగా దేవుని సంఘములో జీవముగా దేవుని సంఘమైంది. దేవుని సంఘమేందండి. అంత ఖచ్చితంగా బైబిల్ చెప్తున్నప్పుడు మనం నిర్లక్ష్యం చేయడం వీలంత మాత్రం మనం లేదు. దేవుని సంఘము అని అంటే జీవముగా దేవుని సంఘం. ఎవరో జీవాధిపతి అంటే మన వరకు మన పాపలు ప్రాణం పెట్టి మరణాన్ని జయించిన యేసు క్రీస్తే దేవుడు అయి ఉన్నాడు కనుక దేవుని సంఘము, జీవముగా దేవుని సంఘము. ఆ సంఘం ఎందుకు ఎందుకనే లోకానికి చదవడం గురిగా సంఘం ఎందుకు ఎందుకని లోకానికి సంఘం అని ఆ సంఘాన్ని వీలు లేకుండా క్రైస్తవుడు ప్రయాణం చేస్తున్నాడు. వేరుపడితే అన్యుడు అన్నట్టుగా ఏ దేవుడైనా ఒకటి అన్నట్టుగా క్రైస్తవుడు ఏ సంఘమైన ఒకటే మాట ఎందుకు వాడుతున్నాడు అని అంటే అంత ఖచ్చితంగా ఎందుకు చెప్తారు బైబిల్ చదవండి. ఎందుకు సంఘం చదవండి. దేవుని సంఘంలో జనులు ఎలాగ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు వ్రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమైనది. సంఘం ఎందుకు అంటే లోకమంది అబద్ధం ఉంది, ప్రభు దాన్ని కూడా అబద్ధం ఉంది కనుక సత్యమునకు స్తంభము ఆధారము సంఘము. సంఘంలో నుండి దేవుని సంఘంలో నుండి క్రీస్తు సంఘంలో నుండి సత్యము ప్రకటించబడుతుంది. లేదంటే లోకమంతా ఏ పేరున అబద్ధంలో ఉన్నారు. వారి విశ్వాసం ఉన్నారు కానీ కొన్ని మేలు పొందుతున్నారు కానీ నమ్ముడు నియమమైతే నమ్మవారి సమస్యకు సాధ్యమయ్యే కొన్ని విషయాలు పొందగలుగుతారు కానీ పరిపూర్ణులుగా దేవుడి చిత్తాన్ని లోబడిన వారిగా లేరని ఈ వాక్యం మనకి తెలియజేస్తుంది. సంఘం ఎందుకు చెప్పడం ఎందుకు సంఘం? సత్యములకు స్తంభమును ప్రభు కావాలి, దేవుడు కావాలి. లోకమంతా దేవుడు కావాలి కానీ దేవుడు ఎవరు తెలియదు. బైబిల్లో కావాలి కాబట్టి ఆరాధన ఎక్కడ జరగాలో తెలియదు. వాక్యం దగ్గర కావాలి. ఆ వాక్యం దగ్గర వచ్చినప్పుడు ఆ వాక్యం సత్యము, నీ వాక్యమే సత్యము, వాక్యము నమ్మాలి ఖచ్చితంగా అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఇంకా యేసు ప్రభు స్వయంగా చెప్పిన
మాట సంఘం గురించి మత్తయి సువార్త 16:18 మరియు పేతురు 16:18 మత్తయి సువార్త 16:18 మరియు పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నీతో నిశ్చయముగా ఇక్కడ యేసు ప్రభు ఆయన శిష్యులను ప్రార్థన తీసుకెళ్ళాడు. పిలుపు దేనికైనా 16 వచనం చూద్దాం, 13 చూద్దాం. అదే వాక్యంలో యేసు పిలుపుదైన కైసరయ ప్రాంతమునకు వచ్చి మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా శిష్యులు ప్రశ్నించారు. ఎక్కడ? కైసరయ పిలుపు పాలించిన కైసరయ ప్రాంతానికి వెళ్ళి అక్కడ తీసుకుని వెళ్ళి కొండల్లో పచ్చిక బయట మీద కూర్చుని అక్కడ కొండలు అనేక దేవాలయాలు ఉన్నాయి, అనేక అబద్ధ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అవన్నీ చూపించి అక్కడ పాతాళ ద్వారం అని పేరు పెట్టిన ఒక మడుగు కూడా ఉంది. అవన్నీ చూపించి అక్కడ కూర్చొని ఆ ప్లేస్ ఇంకా కూడా ఉందండి. అక్కడ సంఘం గురించి మొట్టమొదటి మాట్లాడేటువంటి ఆ ప్లేస్ ఇప్పుడు ఉందండి, చూపిస్తున్నారు మనకి ఆ యొక్క యాత్రికులు. అక్కడ కూర్చుని మరియు పేతురు ఈ బండ మీద నా సంఘమును ప్రశ్నించారు. నేను నీ గురించి ఏమనుకుంటున్నానంటే ప్రవక్త అన్నారు. యేసుప్రభుని ఏమన్నారంటే ప్రవక్త అన్నారు. అప్పుడు మరి అయితే సరే మీరేమనుకుంటారు, వీళ్ళందరూ ఏమనుకుంటారు, బాగా ఏమనుకుంటున్నారు అంటే ప్రవక్త అన్నారండి. అయితే మీరేమనుకుంటున్నారు అంటే వెంటనే సమాధానం ఏమొచ్చిందంటే మీరు సజీవుడైన దేవుని కుమారుడు క్రీస్తుని చెప్పారు. క్రీస్తు నామం, క్రీస్తుని అంగీకరించడం మొట్టమొదటిగా ఆ యూదులు ఎవరికొస్తే ఎదురు చూస్తున్నారు, మెస్సియా అనగా క్రీస్తు అని ఎదురు చూస్తున్నారు. ఆ క్రీస్తుని ఒప్పుకోవడం జరిగింది. కనుక వెంటనే ఆయన ఏమన్నప్పుడు పేతురు ఇది నీ వలన కలిగేది కాదు, ఇది దేవుని వలన వచ్చిన ఆ జ్ఞానం. 17 చదువుతాం. అందుకు యేసు సీమోను బర్యోనా నీవు ధన్యుడు, పరలోకమందున్న నా తండ్రి, ఈ సంగతి నీకు బయలుపరచలే కానీ నరులు నీకు బయలుపరచలేదు. తెలిస్తేనే యేసు ఎవరంటే సజీవుడు దేవుని కుమారుడు క్రీస్తు అని లోకంలో ఒప్పుకోవాలి. ఆ అపోస్తులు ఒప్పుకున్నారు, మొట్టమొదటిగా క్రీస్తుని ఒప్పుకున్నారు. వెంటనే ఆ ఒప్పుకోలు బట్టి యేసు ప్రభువు ఏమన్నారంటే మరియు పేతురు నీవు ఒప్పుకున్న ఆ యొక్క క్రీస్తు నామాన్ని బట్టి ఈ బండ మీద నా సంఘమును ఆ బండ క్రీస్తే అనే విషయాన్ని ఖచ్చితంగా ఎందుకు సంఘం మాట్లాడాడు. ముందు చదివిన వాక్యంలో సత్యము లోకాన్ని ప్రకటించడం సంఘం. మరి ఇక్కడ సంఘం, ఇక్కడ ఎందుకు సంఘం, ఇక్కడ ఎందుకు ఆయన మొట్టమొదటి సంఘం గురించి మాట్లాడుతున్నారంటే పాతాళ లోకానికి వెళ్ళిపోకుండా, అంటే ఎక్కడికి వెళ్ళిపోకుండా పాతాళ లోకంలో ఏముంది, పాతాళ లోకంలో ఏముంది మనకి లోకసభలో తెలియజేస్తారు. లాజరు ధర్మం దగ్గర యేసు ప్రభువు జ్ఞాపకం చేశారు. ఏమని అతను ఎక్కడ ఉన్నాడంటే ఏడుస్తూ మాట్లాడతాడు. నేను అగ్ని జ్వాలలో యాత్ర పాతాళమందు అగ్ని జ్వాలలో యాత్ర పడుతున్నాను కేకలు వేసి అక్కడికి పోకుండా ప్రతి మానవుని రక్షించి పరదేశం తీసుకెళ్ళాలని. ఎక్కడికంటే పాతాళంలో అగ్నిలో కలిపకుండా ఆత్మను నెమ్మది ఇవ్వాలని సంఘం కడతాను నేను అన్నాడే. నా సంఘము ఏంటంటే ఎవరి ఎవరి పేరైనా ఉండొచ్చా, ఎవరి పేరైనా పంపచ్చా. రెండవది ఇంకా ఈ సంఘం ఎలా వచ్చింది అని అంటే అపోస్తలుల కార్యములు 20:28
దేవుడు ఎవరండి? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన ఘన సంఘం ఎంత ఖచ్చితంగా చెప్పబడు. అపోస్తలుగా అంటే సంఘ స్థాపన, అపోస్తల కార్యక్రమంలో కూడా సంఘ స్థాపన, అపోస్తల కార్యక్రమంలో సంఘం గురించి చెప్తారు. జరిగి సంఘంలో స్థాపించబడింది అనే విషయాన్ని చూసినప్పుడు అది రక్తము ద్వారా కట్టబడింది. దేవుడు తన స్వరక్త మాటలు కాదండి, స్వరక్తం నుంచి సంపాదించిన సంఘము తన సంఘం. అందులో అపోస్తలులు పెద్దలు ఎలా ప్రవర్తించారు, సంఘాన్ని ఎలా కాపాడాలో ఒక హెచ్చరికలు అక్కడ ఇవ్వబడుతున్నాయి. తదుపరి ఇక్కడ పత్రికలు వచ్చిన తర్వాత ఏమంటే ఎక్కడ ప్రభువుని ఆది కాలంలో అపోస్తలులు ఉండగా ఎక్కడ ప్రభువుని బాప్తిసం పొందగా వారు ఏమైనారంటే రోమ 16 చెప్తున్నారు. ఎక్కడ ప్రభువుని నమ్మి బాప్తిసం పొందగా అప్పుడే ఆ ప్రపంచం అంతా సువార్త వెళ్ళిపోతుందండి. ప్రభు ఆరోగ్యం తర్వాత సువార్త ప్రకటించి 3000 మంది సంఘం స్థాపన విషయంలో ప్రపంచం సువార్త ప్రకటించబడుతుంది. ఎక్కడ సువార్త ద్వారా రక్షణ పొందుతున్నారు వారందరూ కూడా ఏమైనారంటే చదవండి. రోమ 16 క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు. అపోస్తలుల కాలంలో మొట్టమొదట క్రీస్తు సంఘము, అది దేవుని సంఘము, అది దేవుడు తన స్వరక్తము సంపాదించిన ఘన సంఘము, పాతాళ లోకానికి ఆత్మ వెళ్ళిపోకుండా కాపాడబడే సంఘము. సత్యవాక్యం ప్రకటించినందుకు దేవుడు సిద్ధపరిచిన సంఘం క్రీస్తు సంఘం. దేవుని సంఘం అంటే ఏమన్నా అనే ఒక స్పష్టత కొరింథీ పత్రిక 2 సార్లు, మొదటి పత్రికలో అదే మాట, రెండవ పత్రికలో కూడా అదే మాట ఇస్తుంది. రెండవ వచనం, 2వ అధ్యాయం 2వ వచనం, మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు. దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరిస్తున్నాడు, ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనా ఆదరించడానికి శక్తి గలవారన్నట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మల్ని ఆదరించున్నాడు. ఎన్ని శ్రమలండి ఈ సత్యం చెప్పడానికి. ఆ ఆదిమ అపోస్తలులు పౌలు గారు ఆదిమ సంఘం ఎన్ని శ్రమలండి. ఆ శ్రమలో ఆదరిస్తూ ధైర్యపరుస్తూ ఆయన తోడుగా ఉండి అనేక ప్రాంతాల్లో సువార్త ప్రకటన సంఘాలు స్థాపించినందుకు మాకు ఆదరణ కలిగింది. ఎన్ని శ్రమల్లో కూడా ఆయన తోడుగా ఉన్నారని చెప్తున్నాడు. 5వ వచనం, క్రీస్తు యొక్క శ్రమలు మాయ ఎలా విస్తరించుచున్నావో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించును. కాబట్టి క్రీస్తు వ్యవసాయానికి సుఖాలు కాదండి, లాభాలు కాదండి, శ్రమలే. శ్రమల్లో కూడా ఆయన మమ్మల్ని ఆదరిస్తూ నడిపించారు. ఈ సేవలో సువార్త సేవలు అని చెప్పి వారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఆదరణ మాకు విస్తరించుచున్నాడు. దేవుడు ఆదరిస్తూ ఇంకా బలంగా సువార్త ప్రకటిస్తూ అనేక వేల ఆత్మలు రక్షణాత్మ ప్రయాణం చేశారని ఇక్కడ కొరింథీ సంఘానికి పత్రిక రాస్తున్నాడు. 6వ వచనం, మేము శ్రమ నొందినను మీ ఆదరణ వరకు రక్షణ వరకు పొందుతున్నాం. ఎందుకు శ్రమ పడుతున్నాం మేము అంటే సంఘము ఆదరించబడాలి, రక్షించబడాలి, ఆ రక్షణ కాపాడుకోవాలి. అందుకని మేము శ్రమ పడుతున్నామని పౌలు గారు సంఘానికి చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఈ ఆదరణ మేము కూడా పొందుతున్నట్టు ఆ శ్రమలను ఓపికతో సహించటకు కార్యసాధనమైనది. ఇప్పుడు ఈ శ్రమ ఏం కావాలో
ఎన్ని దెబ్బలండి, ఎన్ని అవమానాలండి, శిష్యులకు అపోస్తలులకు పౌలు గారికి ఎన్ని ఎన్ని భరించారండి సువార్త చెప్పినందుకు. అన్ని శ్రమలు సువార్త మనకు వస్తే ప్రాణాలు ధారపోసిన సువార్త అందిస్తే ఈ సువార్త లోకం నమ్మట్లేదు. ఆ యేసు ప్రభు ఏమైనాడో, ఆయన ఆ శిలువ త్యాగం ఏమైందో, దాంట్లో మానవుడు పొందే భాగ్యం ఏంటో పరిపూర్ణంగా పొందడంతో మానవుడు ఇష్టపడలేదు. 7వ వచనం, మీరు శ్రమలలో ఎలాగ పాలువారై ఉన్నారో అలాగే ఆదరణలోను పాలువారై ఎరుగుదురు. ఇప్పుడు సంఘం కూడా ఎలా ఉందంటే శ్రమలు ఉన్నారంట. శ్రమల్లో విశ్వాసం ఉన్నారు, శ్రమల్లో విశ్వాసం ఉన్నారని సంఘాన్ని మెచ్చుకున్నాడు. కనుక మిమ్మల్ని కూర్చిన మా నిరీక్షణ స్థిరమైనది. మీ విశ్వాసాన్ని బట్టి, మీ ఓరికను బట్టి, ఏమండి మీ శ్రమలు నిలబడిన విధానం బట్టి మేము కూడా స్థిరంగా మేము సేవ చేయడానికి అనుకూలంగా ఆ ఆనందం ఉందని చెప్పి సంఘానికి లేఖ రాస్తున్నాడు. 8వ వచనం, సహోదరులారా ఆసియాలో మాకు తటస్థించిన శ్రమ గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. ఆసియా ఖండంలో వారికి అనేక శ్రమలు ఎదురయ్యాయి. అపోస్తలులకు పౌలు గారికి అందరికీ సేవకులందరికీ అదే తనగా మేము బ్రతుకుతామని నమ్మకం లేక ఏ ప్రాంతాలలో కొట్టాడు, రాచుకుంటాడు, ఏ ప్రాంతాలలో తిరుగుబడి చేసాడు. మేము బ్రతుకుతామని నమ్మకం లేక ఉండనట్లుగా మా శక్తిని మించిన అత్యధిక భారం వలన కురిగిపోతుంది. ఏ విధంగా వచ్చిందంటే వాక్యం అందరికీ ఏ విధంగా వచ్చింది? సుఖాల్లో, సంతోషాల్లో, ఇప్పుడున్న చేపలాగా కోట్లాది రూపాయల మంచి మంచి ఎంత సుఖాలు అంటున్నారు చేపలు. వాళ్ళు ఎలా అనిపించారు? ఎంత ఎంత అంటే ప్రాణం పోయినంత మా శక్తి మించిన అత్యధిక భారం కృంగిపోతుంది. సేవ ఎంత కఠినమైన రీతిలో అధికారంలోనే వారు శ్రమపడ్డారు. ఆ శ్రమలు విజ్ఞాపం రక్షించారు. వారికి తెలియజేస్తున్నారు. 9వ వచనం, మరియు మృతులను లేవు దేవునిదే గాని మాయందే మేము అంగీకరించకూడనట్లు మరణమగు నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండేదో. మరణం అయిపోతాం, చంపేస్తారని తెలిసి సువార్త చేశాడండి. అది ఎందుకని కారణం ఏంటి అని అంటే మృతులను లేవు దేవుని అందే గాని. ఎందుకంటే అది అసలు బాగా మృతులను లేవు దేవుడు. వారి విశ్వాసం ఏంటంటే యశుప్రభు సువార్తలను విలువేంటంటే సువార్త ప్రకటించిన వారి యొక్క ప్రకటనలో విలువేంటండి అని అంటే యేసుక్రీస్తు మన పాపల మీద మృతి పొంది సమాధి చేయబడి తిరిగి లేచాడని సువార్తలో ఏముందంటే యేసుప్రభు మన పాపలను మృతి పొంది సమాధి తిరిగి లేచాడని. అది నమ్మకపోతే అది విశ్వాసం కాదు. ఇవాళ లోకమంతా ఏకలు పెట్టారు. అసలు యేసుప్రభు అన్న ఆయన కల్పితం అంటాడు ఒకడు, యేసుప్రభు అసలు లేడంటాడు ఒకడు, యేసుప్రభు ఉన్న సిలువ పొందలేదంటాడు ఒకడు, పొందిన మరణం చేయించలేదంటాడు ఒకడు. ఎంత ఘోరమైన అబద్ధాలు ఆడేస్తాడు ఒకడు యేసుప్రభు. మరి ప్రభు వాడు యేసుప్రభు తిరిగి లేచాడని, నేను చనిపోయినా తిరిగి లేస్తాడని నమ్మకపోతే విశ్వాసాలు అవుతాడు. ఇలా ప్రాణాలు ఎలా త్యాగం చేశారు అంటే ఆయన అన్నాడు, చక్కని మాట, చాలా నీళ్ళు మాట అని చదువుతాడు. మరియు వృద్ధులను లేవు దేవుడైతే గాని మాయను దేవుడు అంగీకరించకూడనట్లు మరణమును
నిత్యము మా మట్టుకు మాకు కలిగి ఉండకూడదు. ఏంటంటే ఏమైపోతారంటే మరణం అడిగిపోతుంది. పర్లేదు, ఎప్పుడు మరణించిన పర్లేదు, మృతులు దేవుడు కాకుండా. ఎందుకని ప్రభు మా కొరకు మరణించామా, తిరిగి లేచాడు, మేము మమ్మల్ని లేపుతాడు. అది విశ్వాసం, స్వాతంత్రం వచ్చే భాగం. యేసుక్రీస్తు నా పాపములకు మృతి పొంది సమాధి చేయబడి సువార్త యొక్క ప్రాముఖ్యత మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15:3 చదువుతాం. సువార్త యొక్క ప్రాముఖ్యత. నాకు ఇవ్వబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించింది. అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొంది సమాధి చేయబడి లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను. గదిలో అనుమానం ఏంటి? లేదు. అది సువార్త. మానవుడికి కావలసిన సువార్త, శుభవార్త. నా పాప అన్నాడు విశ్వాసం. నా పాపం అన్నాడు, నా పాపం నిమిత్తము అన్నాడు విశ్వాసం. ఏదో అవసరాల వరకు మేలు వరకు కదండి. నా పాపం నిమిత్తము అన్నాడు విశ్వాసం. ఎందుకు మరణము చూడండి. సువార్త, ఆ సువార్త వినాలి. ఒకటి, ఆ సువార్త నమ్మాలి. 2, మారు మనసు పొందాలి. 3, యేసు దేవుని కుమారుడిని క్రీస్తుని భాగ్యం అని ఒప్పుకోవాలి. నేను భాగ్యం ఒప్పుకోవాలి. 3, నా ఐడెంటిటీ పాప క్షమాపణ బాప్తిస్మము పొందాలి. ఈ 5 సువార్తలు 5 పొందిన తర్వాత, నమ్మిన తర్వాత అతను ఏమేయడం వల్ల చనిపోయిన తిరిగి లేస్తారని నమ్మకం కూడా కలగలేదు. అది ఈవేళ లోకానికి ఇచ్చిన అభయము. ఏంటంటే అభయం. అది నమ్మేవాడు. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము కళ్ళను చూశాడు, ఆరోగ్యం కూడా చూశాడు, మళ్ళీ వస్తారు, వాగ్దానం కూడా పొందారు. 1 యోహాను పత్రిక 9:1-9. అపోస్తలుల కార్యములు 1:9. ఈ మాటలు చెప్పి వారు చూస్తుండగా ఆయన ఆరోహణమాయను. చూశారంటే ఆయన తిరిగి లేచాడు. వారితో 40 రోజులు ఉన్నాడు. తిరిగి వారి ఎదురుగానే అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయన్ని కొడుకుపోయాడు. ఆయన వెళ్ళుచుండగా వారి ఆకాశం వైపు తేరు చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి గలిలయ మనుషులారా, మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పాడు. తిరిగి లేవడం, 40 రోజులు వాతావరణం, ఈ విషయాలు పత్రిక ద్వారా లోకానికి అందించాడు. అదే సువార్త. తిరిగి లేచాడు ఆయన, నన్ను లేపుతాడు. మట్టి గాలిగా కాదు. 6 రోజులు అయిపోయింది, 6 రోజులు చెప్పబడిన రోజు అయిపోయింది, చెప్పకూడదు. మట్టి గాలి కాదు. తిరిగి లేస్తాడనే ఒక నమ్మకం లేకపోతే, ఆ నమ్మకం ప్రాణాలు పెట్టడం సిద్ధమైపోవడం వస్తుంది. ఆ నమ్మకం
20 వచ్చారు. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. చూసారు కదా, చెప్పగలిగారు. మనుషుని ద్వారా మరణం వచ్చెను కనుక మనుషుని ద్వారానే మృతులు పునరుత్థానము కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. అదే నమ్మకం, అది క్రైస్తవుడి నమ్మకం. అది 9 మరియు మృతులలో మేలుకు దేవుని అదే ఆ నమ్మకం లేకపోతే అసలు మన విశ్వాసాలు కాదు. విశ్వాసాలు కాదు. ఆ నమ్మకం మరణాన్ని భయపడలేదు. మరణం ఉందా అన్నారు, భయపడలేదు. అదే మరియు మృతులను మేము దేవుని అందే కానీ మా యందే మేము నమ్మికూడినట్లు మరణమగుదునన్న నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండేదో. ఈ సేవలో అనుక్షణము ప్రమాదం జరుగుతున్నాడు. ఏదో తెలుసుకో తెలియదు. అయినప్పుడు ఈ మృతులు లేదు దేవుడి నమ్మకం. అదే అంటే సువార్తలు ఏమంటే చనిపోయినా తిరిగి లేస్తాం ఆయన చెప్పడం అన్నమాట. ఎంత గొప్ప వాగ్దానది. ఇది లోకానికి తెలుసా? లేదు. మరి క్రైస్తవుడు తెలుగుంటే అందరూ ప్రత్యేకపడుతారు అన్నమాట. ఆ బాబా కూడా నువ్వు చేస్తాడు, నమ్మడే నమ్మలేదా? ఇంకా తీసేయక అందరూ ప్రత్యేకపడు. ఎందుకంటే ఆయనకి నేను కూడా సమాధానం చెప్పాలి. ఆయనకి సమాధానం చెప్పాలి. యజమాని కదా, పంపించాడు కదా, పోషించాడు కదా, నీకు ప్రాణం కూడా పెట్టాడు కదా, మరి ఆయన సమాధానం చెప్పదా? చెప్పాలి. కనుక అసలు మరి ఇస్రాయేల్ ప్రజలు కూడా ఎలా ఉన్నారంటే తిందుమో త్రాగుమని దాంట్లో ఉండిపోయారట. ఇక లోకాలు చూద్దాం. 1934లో ఇప్పుడు అదే దేని కదా మరి నీతి ప్రవర్తన గలవారే 32 మనుష్య రీతిగా నేను ఎప్పటిలో మృగములతో పోరాడిన నాకు లాభమేమి? మృతులు లేపబడిన రేపు చనిపోదుము కనుక తిందుము త్రాగుదుము మోసపోకుడి. అంతే. ఏంటంటే ఎవరన్నా తిందుము త్రాగుదుము. ఎందుకని రేపు చనిపోతాం. చనిపోవడానికి ఎవరు చూసి వచ్చాడురా? ఎవరు చూసి వచ్చాడు? సుఖాలు చేద్దాం, తినేద్దాం, ఇది లోకానికి తీరు. కనుక ఇక్కడ చాలా ఖచ్చితంగా చెప్తాడు, మోసపోవద్దు. దుష్ట సాంగత్యము ఏమవద్దు, మోసపోవద్దు. మోసంలో ఉంది. ఎందుకంటే వాడు చెప్పింది ఏంటి? చెప్పింది ఏంటి? రేపు మట్టి గాలి సరిపోతే ఎవరు సూచించాడు? ఇటువంటి మొండి మాటలతో మానవుని ఎవరి మోసపరుస్తున్నారు. ఆయన అతి గొప్ప మరణం నుండి మమ్మల్ని తప్పించాను, ఇక ముందుకు తప్పించాను. మరియు ప్రార్థన చేయుట వలన మీరు కూడా సహాయం చూడగా ఆయన ముందుకు మమ్మల్ని తప్పించునని ఆయన నిరీక్షణ కలవాలని ఉన్నాము. ఇక్కడ చాలా మంచి మాట చెప్తున్నాడు. ఇది గొప్ప మరణం నుండి మమ్మల్ని తప్పించాను అంటే అనుక్షణం ప్రమాదకరమైన చంపబడే పరిస్థితులు ఉన్నప్పటికీ తప్పిస్తానే ఉన్నాయి, కాపాడుతూనే ఉన్నాయి. అంతేకాకుండా దీనికి కారణం ఏంటి అని
అమ్మా అపోస్తులకు ఏం కావాలంటే వారి సేవలో ఆ ప్రాణాపాయం లేకుండా వారు చక్కగా సేవ చేయాలి. మీ ప్రార్థన సహాయం. ఇప్పుడు మనకి ఏం కావాలి? సంఘం ఎందుకు? ప్రార్థన. సంఘము ప్రార్థిస్తే బలమైన కార్యాలు జరిగి ఒకరికొకరు ప్రార్థన చేయాలి. ప్రార్థన సహాయం అన్ని సహాయం కంటే ప్రార్థన సహాయం గొప్పది. సహాయం అంటే ప్రార్థన చేయబడి వలన వీరు మాకు సహాయం చేయుచుండగా. ఇప్పుడు ఏమంటే ప్రార్థన సహాయం చేయుచుండగా ఆయన ముందుకు మమ్మల్ని రక్షించడానికి ఆయన నిరీక్షణగలవారు. ఇప్పుడు ఎవరు చెప్తారు మాట? కొరింథీ పట్టణంలో క్రీస్తు సంఘాన్ని చెప్తారు. అపోస్తలుల సేవ, పౌలు గారి సేవ నుంచి ఈ కష్టాలు, ఈ ప్రమాదాలు, ఈ చావు బ్రతుకులో ఉన్నటువంటి ఈ ప్రమాదాలు తగ్గించిన కారణం ఏంటంటే సంఘం ప్రార్థన. ఎవరు ప్రార్థన? సంఘం ప్రార్థన. మీ ప్రార్థన వలన, మీ ప్రార్థన సహాయం వలన ఆర్థిక సహాయం ఉండలేదు ఇక్కడ. ఆర్థిక సహాయం ఉండలేదు, ప్రార్థన సహాయం వలన. ప్రార్థన ఎంత బాగుగా ఉన్నాడు. అపోస్తలులు అడుగుతున్నారు, అపోస్తలులు ఒప్పుకున్నారు. మీ ప్రార్థన సహాయం వలన అంటే సంఘం ప్రార్థన ఎంత విలువైంది? ఏమంటే సంఘం ప్రార్థిస్తే ఎంత విలువైందండి? సంఘం ఇప్పుడు అవసరం లేదా? మరి లోకానికి లోకం కొరకే ప్రార్థన చేయాలి. సంఘము ఎవరికి లేదు లోక ప్రార్థన. మొదటి తిమోతి 2:1-3 చూస్తాం. మొదటి తిమోతి 2:1 మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును సంఘం ఎంతమంది కొరకు ప్రార్థన చేయాలంటే ప్రార్థన హక్కు ఎవరికి? ప్రార్థన హక్కు ఎవరికి? క్రీస్తు సంఘానికి తప్ప ఎవరికి లేదే హక్కు. ముందేమో మీ ప్రార్థన సహాయం సంఘం ప్రార్థించగా అద్భుతాలు జరిగాయని మనకు పత్రిక చాలా చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తారంటే తిమోతి పత్రికలో మనము అనే మాట సంఘము లోక ప్రజలు అందరి కొరకు, పరిపాలకుల కొరకు, అందరి కొరకు ప్రార్థన విజ్ఞాపన చేయాలి. ఇది దేవుడి దృష్టికి అనుకూలంగా మంచిది. ఇప్పుడు ప్రార్థన ఎవరికి చెప్పండి? అంతే. మరి భూమి మీద క్రిస్టియన్ అవసరంలో ప్రతి ప్రాంతంలో క్రిస్టియన్ అవసరమా? లోకానికి సంఘం అవసరమా? ఒకటేమో సువార్తకి సత్యం చెప్పడానికి, రెండేమో ఒకటేమో సత్యం చెప్పడానికి, రెండేమో వాతావరణంలో అగ్ని తెప్పించుకోవడానికి, మూడేమో లోకమందరి వరకు ప్రార్థన చేయండి. సహాయం సంఘం యొక్క పని సత్యము ప్రకటించినందుకు, వాతావరణం తప్పించబడేందుకు ప్రార్థన సహాయం అందించడం సంఘం. పది అందువల్ల అనేకులు ప్రార్థన ద్వారా ఈ అనేకులు ఎవరు? ప్రపంచంలో ఎక్కడైనా క్రీస్తు సంఘం ఉంటారు. అనేకుల అందువల్ల అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరణ
అనేకుల ప్రార్థన వలన సేవ జరిగింది, అనేక ప్రార్థన వలన సంఘం స్థాపించబడింది, అనేక సేవ వలన మాకు మేము సువార్త పనిలో బలముగా వెళ్ళాము అని చెప్తారు. ప్రార్థన సహాయం అవసరమే, ఓకే. సంఘ ప్రార్థన లోకానికి అవసరమే, సేవలకి అవసరమే, ఏమంటే ప్రతి విశ్వాసం ఒకరికొకరికి అవసరం. మా అతిశయమేమనగా లౌకిక జ్ఞానము అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతలోను నిష్కాపట్యములోను దేవుని కృపనే అనుసరించి లోకంలో నడుచుకుంటే మరియు విశేషంగా మీ ఎడలను నడుచుకుంటే మరియు మా మనస్సాక్షి సాక్షి మరి సేవలు చేసినట్ట లౌకిక జ్ఞానం కాక, అది లౌకిక జ్ఞానం కాదంటే దేవుని జ్ఞానంతో దేవుని వాక్యంతో సత్యంతో మేము సేవ చేసాం. అటువంటి సేవలు కావాలండి. లౌకిక జ్ఞానం వలన అనుసరింపక అంటే లౌకిక జ్ఞానం కాదు, కాకలు కాదు, ముసలి ముచ్చట్లు కాదు బోధించవలసింది. దేవుడు గురించి పరిశుద్ధతతోనూ ఏంటంటే రెండు నిష్కాపట్యముతోనూ ఎందుకు వచ్చింది మనకి బోధ, పరిశుద్ధతతో నిష్కాపట్యంతో బోధ వచ్చింది మనకి అపొస్తలుల ద్వారా. దేవుని కృపనే అనుసరించి ఎవరంటే ఆధారం ఏంటి? ఆ వాక్య ప్రకటన ఆధారం ఏంటి? దేవుని కృప. లోకంలో నడుచుకుంటామని విశేషంగా మీ ఎడలను నడుచుకుంటూ మరియు మా మనస్సాక్షి సాక్ష్యం సంఘంలో అన్నాడు. మీ ఎడల కూడా కొరింథీయుల పట్టణంలో సంఘస్థులారా నా సేవ పరిశుద్ధమైనది నిష్కపటమైనది చెప్తారండి. సేవలో చెప్పగలగాలి, సువార్థికులు అలా చెప్పగలగాలండి. తర్వాత 13 మీరు చదువుకొని పూర్తిగా గ్రహించిన సంగతులు తప్ప మరి ఏమీ మీకు రాయలేదు. కడ వరకు వీటిని ఒప్పుకొందురని నిరీక్షించుచున్నాము. రాయబడిన సంగతులు ఎప్పుడు పట్టుకోవాలి? రాయబడిన సంగతులు పత్రిక పాఠాలు ఏమంటే వారికి సువార్త ద్వారా క్రీస్తులో ఎలా జీవించాలో అనే విషయాలు వారు ఇచ్చారు కనుక ఎప్పుడు పట్టుకోవాలంటే జీవిత కాలం అంతా తుది శ్వాస వరకు మధ్యలో వదిలేడే కాదు. మరి ఏమీ మీకు రాయలేదు. కడవరకు వీటిని ఒప్పుకొందురని అంటే ఎప్పుడు వరకు ఒప్పుకోవాలి? మధ్యలో అనేక బాధలు వస్తారు. మరి అప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు కొనదాలు వెళ్తే ఇది జరిగిపోతుంది అనుకుంటారు అన్నారనుకోండి. ఇది పెట్టేసే కదా ఇప్పుడు కొత్త బాధలు పని అయిపోతుంది అంటారు. ఇది విడిచిపెట్టి ఈ సత్యాన్ని విడిచిపెట్టేసే కదా, సంఘాన్ని విడిచిపెట్టేసే కదా. ఎప్పుడు గడవలు ఒప్పుకోవాలంటే వాక్యం నిరీక్షించుచున్నాము మరియు మన ప్రభువైన యేసు ఈ యొక్క దినమందు మీరు మాకెలాగో ఆలయం మీకును అతిశయ కారణమని మీరు కొంత మట్టుకు మమ్మల్ని ఒప్పుకొని ఉన్నారు. ఏ దినం అంటే ఈ విశ్వాసం ప్రభు రాకడ వరకు లేక ఇంకో మాట మన పోకడ వరకు. ఈ వాక్యం ఎప్పటి వరకు అంటే ప్రభు రాకడ వరకు లేక మన పోకడ వరకు. మన పిలిచి ఆయన పిలుపు ఆయన వస్తారా ముందు మనం పిలుస్తారు తెలియదు కదా కనుక అప్పుడు వాళ్ళు ఈ వాక్యం పట్టుకుని ప్రయాణం చేయండి.
గొప్ప మాట ఇది పట్టుకుంటే చాలా గొప్ప మాట. ప్రభువైన యేసు యొక్క దినమందు మీరు మాకెలాగో అలాగే మేము మీకు అతిశయకారణని మీరు కొంత మట్టుకు మమ్మల్ని ఒప్పుకొస్తున్నారు. ఇప్పుడు కడవరి కాలంలో ఎవరెవరితో ఉన్నారట? అపోస్తులతో సంఘము, సంఘము అపోస్తులతో ఇద్దరు కలిసి ప్రభుత్వం కోరుకున్నారు. ఇప్పుడు మరి ఎవరితో ఉండడం? వీళ్ళు అపోస్తులతో చూడలేదు మనం ప్రభుత్వం లేదు. అపోస్తులతో సంఘము, సంఘంతో అపోస్తులు అని కోరిక మనకు జరిగిందా? భాగ్యం దొరికింది. అప్పుడు ఇద్దరు కలిసి ఎవరితో? ప్రభుత్వం. అర్థమంటే మరియు ఈ నమ్మిక గలవాడనే మీకు రెండవ ప్రభావం లభించినట్లు మొదట మీ వద్దకు వచ్చి మీ వద్ద నుండి మాసిదోనియాకు వెళ్ళి మాసిదోనియా నుండి మరలా మీ వద్దకు వచ్చి మీ చేత యోదయం సాగనంపబడవాలని ఉద్దేశించి తిని ఒకసారి పట్టణానికి రెండోసారి వస్తారంటారు. అక్కడి నుంచి మాత్రం ప్రయాణం చేస్తారంట. మా జిల్లా సంఘానికి వెళ్తారంట. మళ్ళీ తిరిగి క్రిస్టియన్ మళ్ళీ కొరింథీ సంఘానికి వస్తారంట. ఆయన పరిస్థితి చూడండి, ఆయన పరిస్థితి చెప్తున్నాడు అనమాట. కావున నేను ఎలా ఉద్దేశించి చెప్పల చిత్రుడుగా నడుచుకుంటున్నా ఇలా చెప్పి మళ్ళీ తెరలేని మాటలు మాట్లాడుతున్నా. అవును అవునని చెప్పచ్చు, కాదు కాదన్నట్టు ప్రవర్తించేవాళ్ళని నా యోచనలను శారీరానుసారంగా యోచించుచున్నానా అని. నేను చెప్పి మాట కరెక్టా కాదా? నన్ను సహాయం అడుగుతున్నాడు. నేను చెప్పి మాట కరెక్టేనా? వస్తానా రానా? నా సేవ నేను చెప్పినట్టుగానే వాక్య ప్రకారం నేను వస్తున్నానా? నేను చెప్పిన ప్రకారం నేను వస్తానా అని మళ్ళీ ఆలోచిస్తున్నాడు. దేవుడు నమ్మదగిన వాడు కనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేదు. మా మాట సొంత మాట కాదు, దేవుని మాట. అనమాట మరి దేవుని మాట అవునని చెప్పి కాదన్నట్టు చెప్పి అవునట్టు ఉంటుందా? కాదు కదా. అవునంటే అవును, కాదంటే కాదు. దేవుడు నమ్మదగిన వాడు కనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేదు. ఏమంటే దేవుని చెప్పిన వాక్యము మేము మీకు చెప్పిన వాక్యం. దేవుడు నమ్మదగిన వాడు. ఏమని అవునని చెప్పి కాదన్న ఉండేవాడు కాదు. మా చేత అనగా నా చేతను, సెల్వాను చేతను, తిమోతి చేతను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడు యేసు క్రీస్తు అవునని చెప్పి కాదని వాడై ఉండలేదు కానీ ఆయన అవునను వాడై ఉన్నాడు. ఎప్పుడంటే అనువాడు ఉన్నవాడు. ఎప్పుడంటే అనువాడు ఉన్నవాడు. ఆయన అవునన్న వాడే ఉన్నాడు. ఈ మాట ఎక్కడో తెలుసంటే జన్మాకాండము 3వ అధ్యాయము 1 చదువుదాం. చాలా చక్కటి చరిత్ర. ఇక్కడ యేసు ప్రభు ఏమన్నాడు? మోసే ప్రకటించిన దేవుడు ఏమన్నాడు? ఇప్పుడు లోకానికి యేసు ప్రభు ఏమన్నాడు? మోషే విద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు గొర్రెల మందను మేపుచు ఆ మందను అరణ్యము
దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. హోరేబునకు వచ్చెను. ఒక పొద నడిమి అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను. గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తం ప్రభువా అందుకాయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము. నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశమైన మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, సాగు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవలెను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూసితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మరణమింటిని వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తీయులు చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశములకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాసస్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను. ఇశ్రాయేలీయుల వారు నిజముగా ఆయనకు చేయనది ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని. కాగా రమ్ము నిన్ను ఫరోయునకు పంపెదను. ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తీసుకొని పోవలెను. అందుకు మోషే నేను ఫరోయునకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొనుటకును ఎంతటి వాడని దేవుడు అనగా ఆయన నిశ్చయముగా నేను నీకు తోడై ఉండును. నేను నిన్ను పంపించుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించదరని ఆయన మోషే చిత్తగించును. నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ వద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా వారు ఆయన ఏలేమి అని అడిగిన వారితో నేనేమి చెప్పేదనని చెప్పలేదని దేవుడు అడిగాడు. చూసారు, చేసినప్పుడు దేవుడు దిగొచ్చాడంట, మోషేని పిలిచినప్పుడు ఇశ్రాయేలు కష్టాలు ఉన్నారు, వారి ఇంటికి నేను పంపిస్తాను రా అన్నాడంట. సరే మీరు బాగా చెప్తారంటే అసలు నేను రోడ్డు మాదిరి కావాలని నాకు ఏం తెలియదు, అసలు నేను ఎంత వాడిని అంటున్నాడు. అయినా తోడుగా ఉన్నానని దేవుడు చెప్తున్నాడు. అప్పుడు ఏమన్నాడంటే సరే మీరు ఎలా అంటారు కదా, అసలే వారి దగ్గరికి వెళ్ళి మీ గురించి ఏం చెప్పాలి, మీ పేరేంటి అలా అడుగుతారు. ఆ దేవుడు ఎవరో పేరుంటే అడుగుతారు కదా. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, ఎట్లా మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము
నన్ను పంపినని మీరు ఇశ్రాయేలుతో చెప్పవలను. అందుకు దేవుడు చరిత్ర అర్థం కాదు మీకు. నేను చెప్పినప్పుడు నువ్వెవరో నీ పేరు అడుగుతూ చెప్పాలంటే అట్లా వెంటనే దేవుడు నేను ఉన్నవాడను అనువాడని మోసేతో చెప్పాడు. ఎవరంటే ఉన్నవాడు అనువాడు. కేసుకురావు ఎవరు రండి 19:20 మా చేత అనగా నా చేతను సిల్వాను చేతను తిమోతి చేతను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదని వాడనై ఉండలేదు కానీ ఆయన అవునని వాడనై ఉన్నాడు. అది అవునని వాడు దేవుడు ఏమన్నాడు? అవును ఉన్నవాడును అనువాడు. తర్వాత దేవుని వాగ్దానములు ఉన్నవాడు మోసేతో చెప్పాడు. మరియు ఆయన ఉంటున్నాడు వాడు ఎవరంటే ఉన్నాడు లేడు. దేవుడు లేడని ఆనందం లేదు. ఇక ఉన్నాడు దేవుడు ఉంటున్నాడు వాడు మిమ్ము మీ అభిప్రాయాన్ని నీవు ఇశ్రాయేలుతో చెప్పవాలని. మరియు దేవుడు మోసేతో చెప్పాడు, నీకు మీ పితరుల దేవుడు యెహోవా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు యెహోవా మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పాలి. నిరంతరం నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము. నీవు వెళ్ళి ఇశ్రాయేలు పెద్దలను పోగు చేసి మీ పితరుల దేవుడైన యెహోవాగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను మిమ్మల్ని ఐగుప్తులో మీకు సంభవించిన దానిని నిశ్చయముగా చూచితిని. ఐగుప్తు బాధల నుండి ఐగుప్తు బాధల నుండి బాధ తప్పించే దేవుడు అండి, చూసే దేవుడు అండి, వినే దేవుడు అండి, మాట్లాడే దేవుడు అండి. నిర్గమాకాండంలో 3వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఉందండి. ఐగుప్తు బాధల్లో నుండి పాలు ప్రపంచ దేశములకు అనగా కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీయులు, హివ్వీయులు, యెబూసీయుల దేశములకు రప్పించుదని సెలవిచ్చుదని వారితో చెప్పుము. చరిత్ర అంతా చెప్పి నేను అనువాడను ఉన్నవాడు. ఇప్పుడు యేసుప్రభు చెప్తారు కదా, యేసుప్రభు చెప్తారు కదా, పౌలు ఏం చెప్తారు, పరిశుద్ధాత్మ ఏం చెప్తున్నాడు? అవునని వాడనై ఆయన అవునని చెప్పి ఆయన అవునని వాడై ఉన్నాడు. ఆయన అవునని వాడై యెహోవా ఏమన్నాడు? సరిగ్గా అర్థం చేసుకునే మాట. యెహోవా ఉన్నవాడు అనువాడు. యేసుప్రభు ఏమన్నాడు? అవునని వాడు అన్నాడు. మరి యెహోవా ఎవరు వేసినవాడు? ఇద్దరా? అదే అక్కడ రావాలి. ఆ క్లియరెన్స్ లేకపోతే ఇవాళ మనం సరిగ్గా ప్రయాణం చేసే అవకాశమా? ఇవాళ పాత్రలో అక్కడ బుక్ అయిపోతున్నారండి. ఇవాళ క్రైస్తవుడు కూడా ఈ సంగతి తెలియదు. అందుకనే ఇక్కడ మళ్ళా మన పదమూడు పద్నాలుగు చదవగా అది చాలా క్లియరెన్స్ ఉంది అన్నమాట. చాలా క్లియర్గా నీ పేరేంటి నివృత్తి ఏం చెప్పాలంటే నేను ఉన్నవాడను అనుకోవడం చెప్పేది. నా పేరు ఎవరు? నా పేరు అంటే ప్రభువు. ఏమంటే ప్రభు. ఏసేవాళ్ళ ప్రభువు. ఏసేవారంటే ప్రభు. అపోస్తలుల కార్యాలు 10:36 యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అందరికీ ప్రభువు. దేవుని వాగ్దానం ఎన్ని అయినను ఇక్కడ చూడండి, దేవుని
ఇది క్లియరెన్స్ కావాలి. దేవుని వాగ్దానాలు ఎన్నోనండి, బాలుదేవుడు ఉపదేశిస్తాను ఇచ్చాడు. ఇప్పుడు బర్లకు పెడతానండి, చేస్తానండి బర్ల అక్కడ బాలుదేవుడు ఉపదేశిస్తాడు. సాధ్యపడండి నిర్మాకాలంలో 17 వర్షాల్లో 2 సార్లు చెప్పారు బాలుదేవుడు ఉపదేశిస్తానని ఇచ్చాడు. యేసుప్రభు బర్లకు ఇస్తానన్నారు, ఇస్తాడు. అది నమ్మాలి క్రైస్తవుడు. అది నమ్మకపోతే మళ్ళీ లోపల కలిసిన ప్రమాదం ఉంది. మళ్ళీ అవిశ్వాసం అయిపోతాం. కాలం వద్దంటే ఏమంటే వద్దా ఏం వాగ్దానం చేసిన వాగ్దానాలు, ఈ మానవుడికి దేవుడు చెప్పిన వాగ్దానాలు అన్నీ కూడా క్రీస్తులోనే ఉన్నాయి అని మాట. 20 దేవుని వాగ్దానం ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉండవు కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకే అవి ఆయన వలన నిత్యములైనవి. దేవుని వాగ్దానాలు క్రీస్తులో అవునన్నట్టుగా అవుతాయి. నమ్మదా క్రీస్తులో క్రీస్తునందు ఏంటి వాగ్దానం? ఒక్కొక్క వాగ్దానం చూద్దాం. చాలా ఉన్నాయి. బాప్తిస్మలో నీకు తోడుగా ఉంటాను, సదాకాలం నాతో ఉంటావు, అది వాగ్దానం. బాప్తిస్మం మత్తయి సువార్త 28:18 అయితే యేసు ఆయనకి వచ్చి పరలోక పొందను భూమి మీదను సర్వాధికారిని ఇవ్వబడినది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములోకి వారికి బాప్తిసమిచ్చు. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుచున్నానో వాటన్నిటిని కైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని. ఇదేంటి వాగ్దానాలండి? అంటే బాప్తిస్మం పొందిన క్షణం నుండి జీవితకాలం తోడు, అది వాగ్దానం. పరలోకంలో సదాకాలం ఆయనతో ఉంటారని వాగ్దానం. ఏమండి అక్కడ ఇశ్రాయేలు వాళ్ళకి బాలుదేవుడు ఉపదేశిస్తానండి. బానిసత్వం విడుదల చేశారు లేదా, ఇచ్చారు లేదా? మనం నిర్గమకాండం చదివితే మనకు తెలుస్తుంది ఇచ్చారు లేదో. లేక ఆ యొక్క నిర్గమనుడి ద్వితీయోపదేశం కూడా ఆయన ఇచ్చినట్టుగా మనకు అన్నాడు. ఇప్పుడు తోడుగా ఉంటారంట. ఎలా ఉంటారంటే ఎప్పుడు వరకు సదాకాలం ఇక్కడ ఇక్కడే ఉంటుందా? జీవితకాలం అంతా. 2 వాగ్దానం. యోహాను సువార్త 14:3 ఇంకొక వాగ్దానం. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన యెడల నేనున్న స్థలంలో మీరుండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్ములను. ఇదేంటిది? వాగ్దానం. పరలోక వాగ్దానం. ఏ వాగ్దానం అంటే మరి పరలోక వాగ్దానం నెరవేరుతుందా? ఇప్పుడు చదువుతాం 20 అందరూ చెప్పండి. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిత్యములై ఉన్నవి. ఇంకో వాగ్దానం ఉన్నది, ప్రార్థనా వాగ్దానం. ప్రార్థనా వాగ్దానం ఎఫెసీయులకు రాసిన పత్రిక నిశ్చయమని 3:20-21 ప్రార్థనా వాగ్దానం.
అదే అండి, మనలో కార్యసాధకమైన మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాడడిగేను ఊహించువాడడిగేను ఆశ్చర్యకరముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగా. సంఘములో సంఘం ఎందుకు మన ప్రశ్న. సంఘంలో దేవునికి మహిమ, మనకేమో అత్యధిక దీవెన. విజయబాబు, సంఘం ఎందుకు మన ప్రశ్న. మనం మూడు చూస్తున్నాం. సంఘం ఎందుకు సత్యంలో స్తంభము, సంఘం ఎందుకు వాతావరణం తప్పించుకున్నందుకు, సంఘం ఎందుకు ప్రార్థన సహాయం వరకు. సంఘం ఎందుకంటే ప్రార్థన ఫలము పొందుటకు. ప్రార్థన ఫలము ఎలాగంటే డబుల్. అడుగువాడు ఎందుకంటే ఊహించేవాడు ఎందుకంటే అత్యధికముగా. అంటే ప్రార్థన ఫలము పొందుటకు సంఘం. సంఘం లోపల సంఘంలో ఏముంది అంటే దేవునికి మహిమ ఉండదు. బయట నుంచి వ్యతిరేకం ఉంది. సంఘంలో నుండి దేవుని మహిమ. ఎందుకు క్రీస్తు సంఘం? ఈ ఒక్క విషయం తెలుసుకుంటే ఖచ్చితంగా లోపల వస్తుంది. 5 సంఘం చూసాం. 5 సంఘం ఎందుకంటే సత్యంలో స్థానము, సత్యం ప్రకటన సంఘమే. 2 చెప్పండి, పాతాళం తప్పించుకోవడం సంఘము. 3 ప్రార్థన సహాయం అందించాలంటే సంఘము. ప్రార్థన ప్రతిఫలం పొందాలంటే సంఘము. ఏమంటే దేవుని మహిమ కలగాలంటే సంఘం. బయట నుంచి రాదు, బయట నుంచి వ్యతిరేకం, బయట నుంచి వ్యతిరేకము, బయట నుంచే వ్యతిరేకించేవాడు ఎలాగా మహిమ పొందుతారంటే. ఏమంటే విజయబాబు, నేనంటే నీకు పడదు, ఏదేదో మాట్లాడిన బయట. మరి దీని ద్వారా నాకు ఎలా వస్తుంది మహిమ, గౌరవం వస్తుంది? మరి అడుగువాలనుకుంటే ఏం చెప్తాం? క్రిస్టియన్ సేవలు మంచి భాషలు చెడ్డ భాషలు ఇస్తారని చాలా బ్లెస్సింగ్గా చెప్తాం కదా. మరి వ్యతిరేకుంటే ఎలాగా మహిమ అంతా దేవుడికి, ఇష్టపడి దేవుడికి. లోపల ఎలా ఉంది? ప్రభు నన్ను కూడా ఎలా ఉన్నారు? సంఘంలో దేవునికి మహిమ. మరి తెలిసిన దేవుడు ప్రాణపడిన దేవుడికి మహిమొచ్చిందా? ఎక్కడి నుంచి అది? చక్కటి విషయం అండి. వాగ్దానాలు నెరవేర్చే దేవుడు అంటాడు. దేవుడు వచ్చిన వాగ్దానాలు అన్ని క్రీస్తులు నెరవేరుతాయి అని మాట. ఎందుకంటే క్రీస్తు ఏమన్నాడు అని అంటే Kolossi 2:3 క్రీస్తు ఏమన్నాడు అసలు? అన్యాయం నెరవేరినట్లు బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు నాన్న కావాల్సిందే కదా. ఎవరున్నా క్రీస్తులోనే బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు. నాన్నకు కావాల్సిన, ఆత్మకి, శరీరానికి కావాల్సిన, కుటుంబానికి కావాల్సిన అన్ని క్రీస్తులోనే ఉన్నాయి, క్రీస్తులోనే ఉన్నాయి. రైట్? అందుకని వాగ్దానాలన్నీ క్రీస్తులు నెరవేరుతాయని చెప్పి గొప్ప వాగ్దానం కూడా వచ్చేసింది. పత్రిక ఎంత విలువైన చూడండి. ఏమండి? తర్వాత మరి క్రీస్తులో ఇన్ని దాచిపెట్టిన దేవుడు క్రీస్తు అసలు ఏమైనాడంటే ఎబ్రియులకు రాసిన పత్రిక 13:8 నిన్న నేడు ఎవరు అది చెప్పాలి. యేసు క్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగముల వరకు
చెప్పండి. ఆదాము సృష్టించినప్పుడు సృష్టించినాడు ఎవరు? సృష్టించ సృష్టించినాడు ఎవరు? ఎవరు? ఇప్పుడు నిర్మాకాండ ఉన్నవాడు ఎవరు? ఎప్పుడు యేసు నిన్న నేడు నిన్న ధర్మశాస్త్రంలో నిన్న అంటే యుగంలో నిన్న నేడు ఏమంటే రేపు ఎప్పుడు ఇక్కడే ఉన్నాడు అంటే ఒక్కడే దేవుడే యుగ యుగంలో ఒక్కడే దేవుడే. మొదటి తిమోతి 1:17 సకల యుగంలో రాజేయండి. యేసుప్రభు ఎవరండి? సకల యుగంలో రాజేయండి. అక్షయుడును అదృశ్యుడును అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములకు కలుగును గాక. ఆమేన్. యేసుప్రభు ఎవరండి? సకల యుగంలో రాజేవాడు. యేసుప్రభు ఎవరండి? సకల యుగములలో ఉండేవాడు, నిత్యం ఉండేవాడు. అవును అంటాడు. ఎవరు నమ్ముకున్నాం మనం? ఆయన నిర్లక్ష్యం చేయొచ్చా? ఇప్పుడు మరి మనకు దొరికి భాగ్యం ఏంటి? సంఘంలో క్రీస్తులో మనకు దొరికి భాగ్యం ఏంటి? 20 వచ్చారు, 22 వచ్చారు, 21 మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉన్నట్లుగా మమ్మను స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. ఎవడే? వాళ్ళ అభిషేకం అంట. క్రీస్తులు ఏముందండి? అభిషేకం పొందాడు మానవుడు. మానవుడు అభిషేకం పొందాడు. ఏమన్నారంటే అపోస్తులు అభిషేకం పొందారట. ఇది ఆదరించి కూడా ఒక ప్రవక్త దేవుని మాట చెప్పాలంటే అభిషేకం పొందాలి. అభిషేకం పొందాడు. ఒక రాజు దేవుని ప్రజలు పాలించాలని అభిషేకం పొందాడు. ఒక యాజకుడు దేవుని సేవ చేయాలని అభిషేకం పొందాడు. అలాగే ఆయన అభిషేకిస్తారు కానీ ఆయన పనిచేయడానికి అర్హత లేదు. ఇప్పుడు మన ప్రవక్త ఏమంటే ప్రవక్త అభిషేకించబడాలి, రాజు అభిషేకించబడాలి, యాజకుడు అభిషేకించబడాలి, అపోస్తులు అభిషేకించబడ్డారని చెప్పారు. ఇక్కడ అపోస్తులు అభిషేకించబడ్డారంట. ఇప్పుడు క్రైస్తవుడు అన్నాడు. అది వర్షం చూసాం మనం. ప్రవక్త అభిషేకించబడ్డాడు, రాజు తర్వాత యాజకుడు క్రీస్తు అంటే అర్థం చేసిన అభిషిక్తుడు. ఎవరంటే ఏమంటే మరి ఇప్పుడు అపోస్తలులు అభిషేకించబడ్డారు. ఇప్పుడు క్రైస్తవుడు అభిషేకించబడ్డాడా? చూద్దాం. 4 పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకం పొందినవారు కనుక సమస్తమును చాలా చూసారు. ఇక్కడ విశ్వాసం ఏం చెప్తారు? ఇక్కడ మాకు విశ్వాసం గురించి ఏం చెప్తారు? సంఘ సభ్యుల గురించి ఏం చెప్తారు? ఇక్కడ అంటే మీరు పరిశుద్ధిని వలన అభిషేకించబడ్డారు. పరిశుద్ధిని వలన ఇప్పుడు క్రైస్తవుడు ఏమన్నాడు? అభిషేకించబడిన వాడు. అదే బాప్తిస్మం.
సువార్త ప్రకారం బాప్తిస్మమే అభిషేకము. ఎంత భాగ్యం అండి, ఎంత భాగ్యం అండి, ఎంత భాగ్యం అండి. ఎవరు ఆనందపడలేదు? వీళ్ళందరినీ ఎవరు అభిషేకించాలి? ఇప్పుడు మనం చదవాలి 21. మీతో కూడా క్రీస్తులో నిలిచినట్లుగా మమ్మల్ని స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. ఎవడే? ఇప్పుడు ప్రాప్తులు అభిషేకించిన వాడు దేవుడే, రాజులు అభిషేకించిన వాడు దేవుడు. ఇప్పుడు ఆయన ఆజ్ఞ ఇవ్వకుండా అభిషేకం జరుగుతుంది. అభిషేకించిన దేవుడు ఆజ్ఞాపించాడు. ఎవడే? తర్వాత యాజకుడిని అభిషేకించమని దేవుడే. అహరోను అభిషేకించమన్నాడు, మోషే అభిషేకించాడు. యాజకుడిని అభిషేకించమని దేవుడే. అపోస్తలులను అభిషేకించడం దేవుడే. క్రైస్తవులు అభిషేకించిన వాడు దేవుడే. ఎవరైనా పరిశుద్ధుడైన దేవుడు ఎవరైనా క్రీస్తు. ఇప్పుడు మనం ఏమన్నా తెలుగు చూడకండి, రక్షణ తెలుగు చూడకండి. ఈ మాట రోమ్ పట్టణంలో పోప్ అనే ఆ పెద్ద ప్రపంచానికి నాయకుడు, క్రైస్తవ నాయకుడు అంటారు. పోప్ అక్కడ ఒక బృందం ఉంటారు. ఈయన ఎవరైనా పాస్టర్ని నిలబెట్టారంటే ఈయన దగ్గర వచ్చి మోకాళ్ళు వేస్తే ఈయన అభిషేకిస్తాడు అనమాట. అదే కొన్ని సంఘాల్లో ఇటు అంగీలు వేసుకుని ఒక వ్యక్తిని సువార్తకి వెళ్ళాలంటే అసలు అభిషేకం వ్యక్తి మీద ఏదో నీరు తెలియదు అభిషేకిస్తారనమాట. వీళ్ళు ఎవరు కాదు, ఇక్కడ క్రీస్తు పరిశుద్ధుడు మిమ్మల్ని. మళ్ళీ చదవమ్మా, ఎవరు అభిషేకించారు? బాప్తిస్మలో మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉన్నట్లుగా మమ్మల్ని స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకం పొందిన ఎవరా పరిశుద్ధుడు? అదే మరి ఎవరి చేత అభిషేకించబడ్డా? దేవుని చేత. మనుషులు కాదు. నేను మొట్టమొదటి బాప్తిస్మం వెళ్ళానండి. మొట్టమొదటి బాప్తిస్మం. నేను అప్పటికి సేవకుడు కాదు, సంఘ సభ్యుడిని. నాన్నగారికి బాగాలేదు, ఎవరు రక్షణ సరిపడదు. బాప్తిస్మం నాకు పంపించాడు మొట్టమొదటిగా. నాకు కూడా మస్తగా వచ్చాడు. ఈ 6 సంవత్సరాలు అనమాట. మా సేవ అంటేనే తీసాక ఇష్టపడతారు. అయినా మాకు బంధువులుగా కూడా చదువుతుంటాడు. అతను అన్నాడు, అంత రెడీ అయిపోయావు, బాప్తిస్మం సిద్ధంగా ఉన్నాక నువ్వు బాప్తిస్మం చెప్తున్నావు, నేను అభిషేకించబడ్డావు అడిగాడు. అభిషేకించబడ్డావా అని. ఎవరు అభిషేకించాలి? దేవుడు. ఎవరు అభిషేకించాలి? అది తెలుసా? మరి అది తెలుసా? తెలీదు. దాన్ని అడిగాడు ప్రశ్న. అప్పుడు నాకు ఏమన్నా సరిగ్గా బాప్తిస్మం తెలియకపోతే అప్పుడు నేను బాప్తిస్మం చేసి పక్కన వచ్చి ఇవ్వకూడదు. కనుక ఇప్పుడు మనమందరం కూడా పరిశుద్ధి వల్ల అభిషేకించబడి ఆ పరిశుద్ధి యేసుక్రీస్తు 27వ వచనం ఆయన మనకు మొదటి పత్రిక. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము ఆయన వల్ల మీరు పొందిన అభిషేకము మీలో నిలిచున్నది. నిలిచిండలా పోవాలా? నిలిచియుందురు. అంటే చదవండి, నిలిచి ఉన్నది. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? నిలిచి ఉండాలా పోవాలా? గోడలో బాప్తిస్మం గురించి బాప్తిస్మం వచ్చినప్పుడు, సువార్త ప్రకారం బాప్తిస్మం ఇచ్చినప్పుడు ఏమంటారు? మనసులో ఏడుతూ ఉంటాయి, సంతోషం పర్లేదు. ఎందుకు తెలిసిందంటే తను 40 రోజులు ఉపవాసం బాప్తిస్మం పొందిన నా సైడ్లో. ఎన్ని రోజులు ఉపవాసం బాప్తిస్మం అంటే నేను బాప్తిస్మం 40 రోజులు ఉపవాసం బాప్తిస్మం పొందాను అంటే నేను అభిషేకించబడ్డాను ఆ విధంగా అని ఒక నమ్మకం. సో బాప్తిస్మం తేలిగ్గా ఉంది. తర్వాత
సత్యం తెలిసిన తర్వాత ఇది ఎంత విలువైందో ఇవాళ ఎలా ఆనందిస్తుందో ఏమో చెప్పండి నిజమేనా? అంటే లోకానికి అర్థం కావట్లేదు. లోకానికి సువార్త ప్రకారం బాప్తిస్మం, అది దీని ప్రకారం అంటే బాప్తిస్మమే అభిషేకము. 22 మర్చిపోకండి, అభిషేకం చాలా విలువైన మాట. ఆయన మనకు ఇప్పుడు ఆ ప్రవక్త దగ్గర నుంచి అభిషేకం చూపించడం ఒకసారి సమయం సరిపోదు కనుక మన అభిషేకం నేను మీకు జ్ఞాపకం చేశాను. క్రైస్తవుల అభిషేకం. ఆయన మనకు ముద్ర వేసి ఆయన మనకు ముద్ర చేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచకరు అనుగ్రహించి ఉన్నాడు. ఏంటంటే ఈ బాప్తిజం ఏంటంటే ముద్ర సంచకరు, ఈ సువార్త, ఈ బాప్తిజము సంచకరు. ఏంటంటే సంచకరు ముద్ర పట్టుకున్నాడు, సీలు. ఏంటది ముద్ర? ఎఫెసీయుల రాసిన పత్రిక 1:13 14 ఎఫెసీ 13:14 మీరును సత్యవాక్యమును సువార్త ఏంటంటే ఇప్పుడు సత్యవాక్యము ఏంటంటే ఇప్పుడు మన సంఘంలో ఏం రావాలి? సత్యము. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్త. ఏ సువార్త అంటే రక్షణ సువార్త విని క్రీస్తునందు విశ్వాసం వచ్చి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించబడితే ఏ ముద్ర? రక్షణ ముద్ర. దేవుని కుమారుని ముద్ర, కుమార్తె ముద్ర, పాప క్షమాపణ ముద్ర. 14 దేవుని మహిమకు కీర్తి కలుగుటకై సంపాదించుకొనిన ప్రజలకు విమోచనమును కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్యమునకు సంచకరువుగా ఉన్నది. సంచకరువు సువార్త బాప్తిస్మము సంచకరువు అంటాడు. చదువుకోండి, 2 కొరింథీ 5:5 ముద్ర. ఈ నిమిత్తము మనను సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించినాడు. వెలుచూపు వలన ఆత్మ సంచకరువు మనకి ఇక్కడ 3 సార్లు చెప్పారండి. ఎఫెసీయుల పత్రికలో చెప్పారు సంచకరువు అని. మొదటి కొరింథీ పత్రిక 1:2 చెప్పారు సంచకరువు అని. తర్వాత 5:5 కూడా చెప్పారు సంచకరువు. సంచకరువు అని మాట ఇంగ్లీష్లో డిపాజిట్ అంటారు. ఏంటంటే సువార్త నీకు దొరికిందంటే దేవుడు నీకు డిపాజిట్ ఇచ్చాడు. గ్యారంటీ అంట. సంచకరువు అంటే గ్యారంటీ. డిపాజిట్ అంటే తెలుగులో అంటే అడ్వాన్స్ అంటాడు. సంచకరువు అంటే అడ్వాన్స్ అంట. భజన పరలోక ఆస్తికి భజన. ఇప్పుడు పరలోకంలో ఆ బంగారు పట్టణంలో ఉండాలంటే సువార్త నీకు భజనకి ఇచ్చాడు. ఇప్పుడు ఏదైనా పొలం కొనుక్కోవడం, ఇల్లు కొనుక్కోవడం ముందుగా మాటలు అయిన తర్వాత అగ్రిమెంట్ రాసుకుంటారు. కొంత సొమ్మిచ్చి ఏమొచ్చి
సొమ్మించి అడ్వాన్స్ ఇది 10,000 ఇచ్చుకో. ఈ 10,000 ఇచ్చిన తర్వాత కన్నా 90,000 ఇచ్చి నేను రాయించుకున్నాను నా చదువు. ఇప్పుడు సువార్త రక్షణ అంటే అర్థం ఏంటంటే మార్క్స్ 16:16 సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందిన వాడు నమ్మని వారికి శిక్ష. మళ్ళీ ఈ సువార్త ఏంటంటే నీ పరలోకానికి రక్షణకి అడ్వాన్స్ దేవుడు అడ్వాన్స్ నీకు ఇచ్చాడు. ఇక పరలోకానికి ముందుగా సువార్త నీకు అందిస్తున్నాను. ఈ మాట అర్థమైందంటే సువార్త ఎంత అవసరం ఇప్పుడు ఎంత అవసరం. తర్వాత గ్యారెంటీ అంటే ఏంటంటే గ్యారెంటీ ఎప్పుడు అవుతుంది? నోటి మాట నమ్మట్లేదు. ఈ అగ్రిమెంట్ రాయాలి. ఏం రాయాలంటే అగ్రిమెంట్ అయితేనే గ్యారెంటీగా పలానా ఆ టైంలో ఆ ఆస్తిని వారసుడు అవుతాడు. మిగిలిన గ్యారెంటీస్ మరొక ఆస్తికి వారసులు అవ్వదు కంటే ముందు డిపాజిట్ లేక అడ్వాన్స్ లేక బజార్ ఇచ్చాడంటే ఏంటంటే సువార్త. ఏంటంటే సువార్త అంటే సువార్త నమ్మిన వాడు దేవుడు అతని బజార్ ఇచ్చాడు. పరలోకాస్తికి వారసుడవు, పరలోకాస్తికి వారసుడవు. మిగిలిన బ్యాలెన్స్ నేను ఇస్తాను. అప్పుడు ఆస్తిని స్వంతం అవుతాయి. అదే మాట అదే బజానా బజార్ వచ్చారంటే మాట్లాడిన తర్వాత ఏదైనా వస్తువు ఏదైనా విలువ కొన్నప్పుడు కదా ఇప్పుడు కొంత డబ్బు ఎవరికి ఇస్తారు మీరు మన డిపాజిట్గా మాట్లాడిన తర్వాత కదా ఏదో వస్తువు నీకు రావాలని కదా. సత్య కరువు అంటాడు. ఏంటంటే ఏంటిది? సత్యవాక్యము, సువార్త. విశ్వాసి అంతరంగంలో నివసించే హామీ అంటే అంతరంగంలో ముద్ర పడుతుంట. ముద్ర అడ్వాన్స్ బధ్యాన రక్షణ సువార్త సత్యవాక్యము. రక్షణ సువార్త అంటే సత్యవాక్యము. క్రీస్తుతో మరింత మహత్తరమైన జీవితం. క్రీస్తుతో ఇక్కడ కాకుండా మరింతగా మహిమగల జీవితం, నిత్య జీవము, మందు రాబోతున్నదని తెలిపేదే ఆయన ఇచ్చే డిపాజిట్ గ్యారంటీ. నిత్య జీవం ఉందని ఏమన్నా నిత్య జీవం సువార్త ద్వారా రక్షణ ద్వారా కొన్ని భజన చేయడంటే ఆయన ఏం చేయడంట భజన సువార్త పరిశుద్ధాత్మ భజన ఇచ్చాడు. పరిశుద్ధాత్మ వాక్యం సువార్త అదే మాట. దేనికి భజన ఎక్కడ రావద్దు, దేనికి ఆనందపడదు. ఈ భజన ఈ అడ్వాన్స్ 14 అదే నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన నేనుండు స్థలములో వీరుడు ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు తీసుకొని పోవుదును. ఇప్పుడు దేనికంటే సువార్త భజన ఆయన స్థలంలో పరలోకం తీసుకెళ్ళాలి కదా. ముందుగా సువార్త, ముందుగా రక్షణ, భజన, డిపాజిట్, గ్యారంటీ ముద్ర, పాప క్షమాపణ ముద్ర, దేవుని పిల్లలనే ముద్ర, పాప క్షమాపణనే ముద్ర. 2 Corinthians 5:1 ఎక్కడికి దేని వరకు ఈ అడ్వాన్స్
ఈ సువార్త, ఈ సత్యము దేవుని వరకు భూమి మీద మన గుడారమై ఈ నివాసం ఈ నివాసం శిథిలమైపోయినను శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడింది నిత్యమైనదైన నివాసం పరలోకమందు మనకున్నదని. అందుకంటే అడ్వాన్స్ అంటే సువార్త, అందుకంటే అడ్వాన్స్ ఇచ్చాడంటే దేవుడు, సత్యకాలం ఇచ్చాడంటే దేవుడు. ఈ సువార్త లోపడితేనే కానీ నీవు పరలోక ఆస్తికి నువ్వు భజనాలు కూర్చున్నవాడు కాదు. లేకపోతే కొంత ధనాన్ని డిపాజిట్గా కూర్చున్నవాడు సువార్త లేకపోతే ఏమి లేదు. దేవుడికి సంబంధము, దేవుని ఆస్తికి వారసత్వం ఏమీ లేదు. తర్వాత చదివాడు ఇప్పుడు దేనికంటే పరలోకమందు నిత్య నివాసం అండి. ఇప్పుడు డిపాజిట్ నీకు ఇచ్చాడంట, డిపాజిట్ మన సువార్త అంటే అడ్వాన్స్. ఇంకేం చెప్పాం? భజన ఏంటంటే భజన. ఇప్పుడు అసలు కాకుండా పనులు సరిపడాలి కదా, ముందు ఇవ్వాలి 1,00,000, 2, 3 లక్షలు కట్టాలి. ఇది భజన డిపాజిట్. అప్పుడు ఏమవుతుంది? 30 లక్షలు కాల్చుకున్నావు, 30 లక్షలు కాదు చదువు. ఇప్పుడు సువార్త నీకు లేకపోతే ఆయన నీ భజన నువ్వు తీసుకోలేదు. నువ్వు వచ్చిన అది వచ్చిన భజన నువ్వు తీసుకోలేదు. ఆ పరలోక ఆస్తి మాటలేమి జరగలేదు, పరలోక ఆస్తి మాటలేమి జరగలేదు. ఎందుకంటే ఆయన బాగుంటాయి. ఆయన ఎవరంటే యజమాని, ఎవరంటే ఆయన యజమాని ఒప్పందం జరగలేదు. ఎపిసి బదులుగా 6:9 దేవుడు ఎవరో యజమానులారా మీకును వారికి యజమానుడైన వాడు పరలోకమందు ఉన్నాడు. ఎవరంటే యజమానికి ఈ కొడుకుల వారికి ఒప్పందం ఉండాలి కదా, ఉండాలి కదా. యజమాని పరలోక ఆస్తి హక్కుదారుడు ఆయన, పరలోక ఆయన్ని. నేను స్థలంలో చాలా పెద్ద మాట్లాడి మాకు అర్థమైంది. మరి దాని చాలా పెద్ద మాటలు, చిన్న మాటలు కాదు. క్రైస్తవునికి అర్థం కాదు, వాళ్ళకి అర్థం కాదు. ఏమంటే ఈ యజమాని దగ్గర ఒప్పందం సువార్తతో రక్షణ సిద్ధపడితే ఇప్పుడు భజనాన్ని ఇచ్చాడనమాట. సువార్త సత్యవాక్యము సీలడిపోయింది. ఇంకా సువార్త ద్వారా బాప్తిసం పొందారు కదా, సీలడిపోయింది, మొదలైపోయింది. అది మొదలైపోయి అక్కడ వెళ్ళి చెప్తారు. వీడు ఈ అడ్వాన్స్ తీసుకున్నాడా, నాకు ఇచ్చాడా, చేయబడ్డదా, ఏంటది అగ్రిమెంట్ అయిందా, అగ్రిమెంట్ వడబడుకుంటుంది. యజమానికి కొనుగోలు చేసి వడబడుకుంటుంది కదండి. ఆ వడబడికి సువార్త, రక్షణ సువార్త, సర్వసృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు నరకానికి పరలోకానికి వారసుడు అవుతాడు. అది వడబడిక. దేవుడు ఇచ్చాడండి మానవుడికి అడ్వాన్స్ ఉన్నదా, గ్యారెంటీ. దేవుడి మాట గ్యారెంటీ కదా, అనుమానం కాదు కదా. ఇక్కడ వరకు అర్థమైందండి మీకు? ఇప్పుడు అదేంటంటే ఇది దేవుడు కట్టిన నిత్య నివాసం అంట. వాళ్ళ నిత్య నివాసం అంట. దేవుడు భజన, ఈ స్వార్థ రక్షణ అనే దానికి దేనికి భజన? నిత్య నివాసానికి. అదే చదవండి ఒకసారి. 5:5 భూమి మీద మన గుడారమైన ఏ నివాసం
ఇప్పుడు 30 లక్షల కారు తెచ్చుకోవాలంటే దాన్ని తయారు చేసినప్పుడు యజమాని ఉన్నాడు కదా, లేదా కట్టి దాన్ని మ్యానుఫ్యాక్చర్ ఉన్నాడు కదా, యజమాని ఉన్నాడు కదా. మీరు కూడా అడ్వాన్స్ ఇస్తే కారు ఇచ్చాడు. అడ్వాన్స్ ఇస్తే ఏమిస్తే అడ్వాన్స్ ఇస్తే కాదు కదా. ఇప్పుడు ఇప్పుడు ఈ మనుషుడు ఎవరో కాదు, దేవుడు ఇచ్చాడంటే ఆస్తిని వారసులు అడ్వాన్స్ పొందాలి. అది కావాలంటే నువ్వు అడ్వాన్స్ తీసుకో, పర్లకు కావాలంటే ఇస్తాక మానవ దిగంబరులు కాక వస్త్రము ధరించుకునే వారుగా కనబడుదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసం దీనిపై కలిసికొన అపేక్షించు దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారంలో మనము భారం మోసుకుని మూలుగుచున్నాము. ఇది తీసివేయవలదని కాదు కానీ మత్స్యమైనది దేవుడి చేత మిగిలిపోయినట్లు ఆ నివాసము దీనిపై ధరించుకున్న కోరుచున్నాము. దీని నిమిత్తం మనలో సిద్ధపరిచిన వాడు దేవుడే. మరియు ఆయన మన ఆత్మను సంచకరువు తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించాడు. తన ఆత్మను సంచకరువు మనకి ఇచ్చాడంట. అంటే ఆయన మనకిచ్చాడంట సంచకరువు అని. తన ఆత్మను వాక్యమును సువార్తను సంచకరువు ఇచ్చాడంట. అడ్వాన్స్ ఇచ్చాడంట. నువ్వు దీనికి దానికి ఒడబడిగా పరలోకానికి రామ సిద్ధపడతావా? పరలోక ఆస్తి కావాలా? అయితే ఇక్కడ అడ్వాన్స్ నేనే ఇస్తాను నీకు. సువార్త ఎంత విలువైనప్పుడు సువార్త ఎంత విలువైన కాబట్టి అప్పుడే లోపడున్నాడా? సువార్త తెలుసుకుంటా సువార్త ప్రకారం అందిస్తున్నారా? 23 ఈ ఎందుకు ఈ యొక్క కనికరము కలిగిన నేను బాగా కొలిచినకు రాలేదు. నా ప్రాణంతోడు ఎందుకు దేవుని సాక్షిగా పడుతున్నాడు. మీ విశ్వాసము మీ మీద మేము ప్రభువులమని ఎలా చెప్పలేదు కానీ మీ ఆనందమునకు సహకారులమై ఉన్నాము. విశ్వాసము చేతనే మీరు ఎదురుగా ఉన్నారు. దేవుడు ఆనందించాలంటే ఎవరు సహకారులు? అపోస్తులు లేకపోతే ఈ సహకారం మాకు అందుతుందా? అపోస్తులు లేకపోతారండి. పరలోక ఆస్తికి ఆనందానికి సహకారులు అపోస్తులు. అపోస్తులు బోధ లేకపోతే ఈ ఐశ్వర్యము, ఈ ఆనందము, ఈ భాగ్యము, రక్షణ ఉండదు. ఇప్పుడు ఏ కాలంలో అపోస్తులు బోధ అంటే అపోస్తులు బోధ ఎక్కడి నుంచి ప్రారంభం? అపోస్తుల కార్యములు, పత్రికలు, ఏమంటే ప్రకటన లాంటి వరకు అపోస్తుల బోధ. అది తీసుకోకపోతే మానవుడు ఆ యొక్క నిత్యత్వానికి కోల్పోయే ప్రమాదం ఉంది. అది పోతే ఇంకేముంది? పోతే మానవుడే అంటే అక్కడ అయిపోతుంది, మళ్ళీ అక్కడ పడిపోతుంది. ఏముంది? అదే సువార్తలో అదే ఆజ్ఞ, ఆ పిలుపులో అదే సర్వసృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందిన వాడు నమ్మని వారికి శిక్ష రక్షండి. శిక్ష అంటే నరకము, రక్షండి పరలోకం. అందుకని అడ్వాన్స్ సువార్త. ఏ గొప్ప దేవుడు అంటే అన్ని ఆయన చేస్తున్నాడు, మనం ఏం చేయలేదు. స్వీకరించడం ఓకే సార్, అగ్రిమెంట్ చేసుకుంటానండి. ఏంటంటే అగ్రిమెంట్ తీసుకుంటానండి, మీరు ఇచ్చిన డిపాజిట్ తీసుకుంటానండి, నీ పరలోకానికి సిద్ధమవుతానండి. అంటే విశ్వాసి రక్షణ పొందిన దగ్గర నుండి లోక సంబంధంగా కేవలం లోక సంబంధంగా ఆలోచించకుండా పరలోకము బంగారు కట్టిన వరకు ఆశీర్వాదం ఉంది కనుక ఆ విశ్వాస కాపాడుకుంటూ ఈ యొక్క నిబంధనలో, ఈ యొక్క సత్యవాక్యంలో, ఆ సువార్త ప్రకారం ఒడబడిక కలిగి ఉన్నామని ధైర్యంతో మన ప్రయాణము సాగాలి. ఒక ముద్ర అడిగిపోయింది, రక్షణ ముద్ర. ఏ ముద్ర అంటే ముద్ర. అది మరి తెలిసి చూసి నువ్వు మన క్యాన్వాస్ అవసరం ఏమీ ఉందా? లేదు. కాంట్రాక్ట్ వేస్తున్నారు, కాంట్రాక్ట్ పనులు. అందులో కొంత వాళ్ళు ఆ కాంట్రాక్ట్ ఎంతో
వేసేసి లోపల కవర్ పెట్టేసి ముద్ర వేసి సీల్ ఎత్తారు. ఆ సీల్ వాన తెరవాలి, ఆ అధికారి తెరవాలి. ఇది మళ్ళీ తెరకూడదుగా, ఇది మళ్ళీ తెరవకూడదు. ఆయన ఈ రక్షణ ముద్ర పడదు కదా, ఆయన తెరవాలి. కాపాడుకున్నావు లేదా, దానికి అల్లుడో కదా, ఈ కాంట్రాక్ట్కి అల్లుడో కదా, కాంట్రాక్ట్కే ఈ భాషలు మన అన్నయ్య గారికి మాట్లాడుతున్నాం. మీకు అర్థమైందండి? సువార్త అంటే ఎంత అవసరం, సంఘం ఎంత అవసరం. సంఘం సువార్త లేకుండా సంఘం వస్తుందా, సంఘం లేకుండా రక్షణ వస్తుందా, రక్షణ లేకుండా పరలోకం వస్తుందా? ఇవన్నీ ఉదాహరణలు కొనిపెట్టి ఎంత చక్కగా అపోస్తలుల ద్వారా మనకు అందించారు. దాన్ని తీసుకొని వాక్యం పట్టుకొని ప్రయాణం చేస్తే ఇహలోక ఆశీర్వాదాలు ఉన్నాయి, పరలోక ఆశీర్వాదము, ఆశీర్వాదము వారసత్వము పొందేశాం. ఆశీర్వాదం వరకు వారసులమై ఉన్నాం. కాపాడుకున్నామా, నిర్లక్ష్యం చేద్దామా? అందరూ అన్నారు. ఉత్తిరెడ్డి భవన్ సార్ ఏమంటే